हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आप. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం దో పుత్రోం కే బీచ్ సంవాద్ మమ్మీకి తబియత్. తబియత్ అంటే ఆరోగ్యము. వాళ్ళ యొక్క తల్లి ఆరోగ్యం గురించి వర్రీ అవుతూ దో పుత్రోం కే బీచ్ బాత్చీత్. బడా బేటా, తమ్ముడు, ఈ రోజు అమ్మ ఆరోగ్యం నాకు బాగుంది అనిపించడం లేదు. భాయ్, आज मम्मी की तबीयत मुझे ठीक नहीं लग रही है. मम्मी की तबीयत मुझे ठीक नहीं लग रही है. లగన అంటే అనిపించడము, కనిపించడము, రుచి చెప్పడము, ఇలాంటి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. లగ్గా ప్రయోగకు సంబంధించి మన ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 వీడియోస్ ఉన్నాయి. వీలైతే అది కూడా ఒకసారి వాచ్ చేయండి. అవును, ఆమె ఉదయం నుంచే చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. చోటా బేటా, హా, వహ్ సుబహ్ సే బహుత్ కమ్జోర్ లగ్ రహీ హై. బహుత్ కమ్జోర్ లగ్ రహీ హై. కమ్జోర్ అంటే బలహీనంగా, లగ్ రహీ హై కనిపిస్తున్నారు లేదా అనిపిస్తున్నారు. అనిపిస్తుంది అని కూడా చెప్పండి, రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఆమె సరిగా అల్పాహారం కూడా చేయలేదు. उन्होंने ठीक से नाश्ता भी नहीं किया. उन्होंने ఆమె ठीक से సరిగా నాస్తా అంటే అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నహీ కియా. ఇంకా పదే పదే తలనొప్పి ఉందని చెబుతున్నారు. और बार बार सिर दर्द की शिकायत कर रही है. शिकायत అంటే కంప్లైంట్ చేయడం. और ఇంకా बार बार सिर दर्द की शिकायत कर रही है. దీన్ని తేలికగా తీసుకోకూడదు. हमें इसे हल्के में नहीं लेना चाहिए. हमें మనము ఇసే దీనిని హల్కే మే తేలికగా, నహీ లేనా చాహియే తీసుకోకూడదు. అవును, డాక్టర్ను చూపించడం అవసరం. డాక్టర్ కి చూపించడం అవసరం. छोटा बेटा, हाँ, डॉक्टर को दिखाना जरूरी है. डॉक्टर को दिखाना जरूरी है. నేను ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోనా? क्या मैं अभी अपॉइंटमेंट ले लूं? क्या मैं अभी अपॉइंटमेंट ले लूं? అవును, ఆలస్యం చేయొద్దు. छोटा बेटा, हाँ, देर मत करो. हाँ, देर मत करो. అంతవరకు నేను అమ్మకు సూప్ తయారు చేస్తాను. తబ్ తక్ అంతవరకు మే మమ్మీ కే లియే నేను అమ్మ కోసం సూప్ బనా దేతా హూ తయారు చేస్తాను. బాగుంది, ఆమెకు తేలికపాటి ఆహారం ఇవ్వాలి. సో ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు త్వరగా డైజెస్ట్ అయ్యేది ఇవ్వాలి కదా, దాన్ని హల్కా ఖానా. అచ్చా హై, ఉన్హే హల్కా ఖానా హీ దేనా చాహియే. చాహియే ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా సబ్జెక్ట్ కి కో వస్తుంది, అంటే ఉన్కో, ఉన్కోకే షార్ట్ ఫామ్ ఉన్హే అని కూడా అనొచ్చు. సో నాతో పాటు వారులు చెప్పండి. అమ్మ తన ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. మమ్మీ खुद अपना ध्यान बिल्कुल नहीं रखती है. ఖుద్ అంటే తన గురించి పట్టించుకోవడం, తన గురించి తాను. ఖుద్ అపనా ధ్యాన్ బిల్కుల్ నహీ రఖ్తీ. నిజమే, ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సచ్ మే హమేషా దూసరోं की चिंता करती रहती हैं. सच में हमेशा दूसरों की चिंता करती रहती हैं. ఇప్పుడు ఆమెని చూసుకోవడం మన బాధ్యత.
अब हमारी जिम्मेदारी है कि हम उनका ध्यान रखें. जिम्मेदारी అంటే బాధ్యత. अब हमारी जिम्मेदारी है कि हम उनका ध्यान रखें. ఖచ్చితంగా అమ్మ మన కోసం చాలా చేస్తుంది. बिल्कुल मम्मी हमारे लिए बहुत कुछ करती है. మమ్మీ हमारे लिए बहुत कुछ करती है. ఖచ్చితంగా ఎందుకంటే అమ్మ మన కోసం చాలా చేస్తుంది. డాక్టర్ సలహాను పూర్తిగా పాటించాలి. डॉक्टर की सलाह हमें पूरी तरह माननी चाहिए. डॉक्टर की सलाह हमें पूरी तरह माननी चाहिए. అలాగే మందులు సమయానికి ఇవ్వాలి. और दवाइयाँ समय पर देनी होंगी. और दवाइयाँ दवाई सिंगुलर दवाइयाँ प्लूरल समय पर देनी होंगी. నేను ఆఫీసు నుంచి కొంచెం త్వరగా వస్తాను. मैं ऑफिस से थोड़ा जल्दी आऊंगा. मैं ऑफिस से थोड़ा जल्दी आऊंगा. నేను ఇంటి పనుల్లో ఎక్కువ సహాయం చేస్తాను. मैं घर के कामों में ज्यादा मदद करूंगा. मैं घर के कामों में ज्यादा मदद करूंगा. నేను ఇంటి పనుల్లో ఎక్కువ సహాయం చేస్తాను. బడా బేటా. ఇది చూసి అమ్మకు ఆనందంగా ఉంటుంది. मम्मी को ये देखकर अच्छा लगेगा. मम्मी को ये देखकर अच्छा लगेगा. అవును ఆమె త్వరగా బాగుపడాలని దేవుడిని కోరుకుందాం. हाँ बस भगवान से यही दुआ. दुआ అంటే ప్రార్థించడము లేదా ప్రార్థన. भगवान से यही दुआ है कि वह जल्दी ठीक हो जाए. वह जल्दी ठीक हो जाए. ओके. इस प्रकार दो बेटे या दो पुत्रों के बीच अपनी मम्मी को लेकर मम्मी की तबीयत को लेकर चिंता जताते हुए की गई बातचीत को हमने अभी तक देखा. ఓకే సో ఇప్పటి వరకు మనం ఇద్దరు కుమారుల మధ్యలో వాళ్ళ యొక్క మదర్ హెల్త్ ఇష్యూ గురించి వర్రీ అవుతున్నటువంటి కాన్వర్జేషన్ నేర్చుకున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్లో ఆల్మోస్ట్ 25 to 30 కాన్వర్జేషన్స్ ఉన్నాయి. కాన్వర్జేషన్స్ నేర్చుకునేటప్పుడు మీరు గట్టిగా ఓరల్ చెప్పండి. సెంటెన్స్ స్ట్రక్చర్ లో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి సెపరేట్ వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్ లో. ఒకసారి అది కూడా వాచ్ చేయండి. బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుంటే కాన్వర్జేషన్ అనేది ఈజీగా చేయగలుగుతాము, అర్థమవుతుంది. డైరెక్ట్ కాన్వర్జేషన్ నేర్చుకోవాలి అంటే సో కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే సో अब तक हम साथ रहे तो जाते जाते वीडियो लाइक कीजिएगा అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సో వెళ్తూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.